హాయ్ అండి. వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు బీరకాయ శనగపప్పు కూర చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చెనగపప్పు గ్లాస్ తీసుకున్నానండి. ఇది కడిగి నానబెట్టుకోవాలండి. 2-3 సార్లు కడిగిన తర్వాత నేను ఇక్కడ నానబెట్టుకుంటున్నాను వాటర్ వేసి. చూడండి, ఓ 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకుందాము. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. అలాగే 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇందులోకి బీరకాయ పొట్టు తీసి పక్కకి పెట్టేసుకుందామండి. అలాగే దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 ఎండుమిరపకాయలు, అలాగే ఒక వెల్లుల్లిపాయ సరిపోద్దండి. చూడండి, ఇప్పుడు నానిపోయింది. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి నానిపోయింది కదా. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుందాము. ఒక గ్లాస్ నేను శనగపప్పు తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ వేసి ఉడికిస్తున్నానండి. ఇక్కడ నేను చిన్న కుక్కర్లో వేసి చూడండి ఓ 3-4 విజిల్స్ సరిపోతాయండి. చూడండి, ఆవిరిపోయిన తర్వాత చూస్తే ఉడికిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కూర రెడీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కూర రెడీ చేస్తున్నాం కాబట్టి బీరకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇక్కడ. అలాగే ఒక ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకుని ఇప్పుడు కూర రెడీ చేయాలి. దానికి పోపు కూడా పెట్టాలి కాబట్టి అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అలాగే పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. దంచుకున్నవి 4-5 రెమ్మలు తీసుకొని దంచుకుని వేసుకోవాలి ఆయిల్లో. అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కోసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాయి అందులో వేసేసుకుందాము. బాగా వేగిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇందులో ఇవి కూడా వేయిందాము. బాగా వేపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఓ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. కొద్దిసేపు మగ్గించాలి మూత పెట్టి. ఇదిగో చూడండి, బాగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేయాలి. ఈ టమాటాలు వేసిన తర్వాత కొద్దిసేపు అవి కూడా మగ్గిందాము. చూడండి, మెత్తగా అయిపోయినాయి అవి. టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయినాయి. తర్వాత లాస్ట్లో శనగపప్పు వేసుకోవాలండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా శనగపప్పు, అందులో వేసుకోవాలి. అంతేనండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సాల్ట్, కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుంటే సరిపోద్దండి. ఇందులో మనము కారం వేయలేదండి, ఓన్లీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాము. అంతేనండి. చాలా ఈజీగా రెడీ అయిపోయే బీరకాయ పచ్చెనపప్పు కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.